శుభోదయం. ఈనాటి విశేషం అముక్తాభరణ సప్తమి వ్రతం, అలాగే వినాయక ఉత్సవాలలో 4వ రోజు. ఈ రోజున వినాయకుడికి ప్రీతికరంగా నువ్వులు ఉండలను నైవేద్యంగా సమర్పిద్దాం. పూర్వం చ్యవన మహర్షి, ప్రశాంతమైన జీవితం గడిపేటటువంటి ఆ మహర్షికి కొంతకాలం తర్వాత నేను తపస్సు చేస్తున్నాను అనే భావన పెరిగి ఒక మదం ఏర్పడింది. ఆ ఏర్పడ్డ మదం ఘోర గుణంగా మారి ఆసురీ రూపాన్ని సంతరించుకుంది. అది మదాసురుడు అన్న పేరు పొందింది. ఈ మదాసుర నామంతో ఉన్న ఆ శక్తి దైవశక్తులపై యుద్ధం ప్రకటించింది. మదాసురుడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రమదాసురుడు అనే మరొక రాక్షసుని కుమార్తె లాలసను వివాహం చేసుకున్నాడు. అందువల్ల అతడి శక్తులు రెట్టింపయ్యాయి. ఇతడి బాధ ఏ విధంగానైనా మాకు తొలగించవలసింది అంటూ దేవతలంతా కూడా వినాయకుడిని ప్రార్థించారు. ఆ వినాయకుడు ఈ మదాసురునిపై యుద్ధం ప్రకటించాడు. మూషిక వాహనంతో మదాసురునిపైకి యుద్ధానికి వచ్చాడు. మదాసురుడు యుద్ధం చేశాడు. మూషికం ఒక్క పెట్టున పెరిగి పెద్దదై ఆ మదాసుడి కంఠం పట్టుకుంది. వినాయకుడు తన చేతిలో ఉండేటటువంటి శక్తితో ఆ కంఠాన్ని ఉత్తరించాడు. మదాసురు అంతం జరిగింది. ఆనందంతో ఉండే ఆ వినాయకునకు ప్రీతికరంగా ఆ సమయంలో లభించినటువంటి నువ్వులను దేవతలు నైవేద్యంగా సమర్పించారు. ఈ మదాసుర రక్త కారణంగా ఏర్పడినవే ఈ నువ్వులు అని మనకు పురాణ ప్రపంచం చెబుతుంది. ఇలా వచ్చినటువంటి ఈ నువ్వులను ఈ రోజున మనం ఈశ్వరునికి ప్రీతికరంగా, వినాయకునకు ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించాలి. అందుకే మనం శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఎప్పుడు గణపతి పూజ చేసినా నువ్వులు బెల్లంతో కట్టిన ఉండలను నైవేద్యంగా సమర్పించాలి అని చెబుతూ ఉంటాం. ఇది నువ్వులను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడంలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి కథ. ఈ నువ్వులు మనలో ఉండేటటువంటి అహంకారాన్ని తొలగిస్తాయి. ఈ నువ్వులు మనలో నిద్రాణమైనటువంటి శక్తులను వెలికి తీస్తాయి. ఆయుర్వేద పరంగా చూస్తే ఈ కాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది కనుక మనలో రోగాలు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. అవి మనల్ని బాధించకుండా ఉండే నిమిత్తమై మనం వీలైనంత మట్టుకు పరమేశ్వర ఆరాధన చేసే విధంగా అణిగి మణిగి ఒబ్బిడితో ఉండాలి కనుక, అలాగే మనలో ఉండేటటువంటి చైతన్యం శక్తి పుంజుకొని ఆరోగ్యంగా ఉండాలి కనుక నువ్వుల సహాయం తీసుకోవాలి తప్పనిసరి. కనుకనే ఈ రోజులలో ఆటల తదియ, రాబోయేటటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ, అట్ల తదియ, ఆ రోజున కూడా నువ్వుల పొడి వేసుకుని భోజనం చేయాలి. నువ్వుల గుండ దంచిన ఉండని శరీరానికి అలదుకుని స్నానం చేయాలి. నువ్వుల నూనెతో నలుగు పెట్టుకోవాలి. ఈ నెల అంతా కూడా ఏదో ఒక కారణంగా ఇదిగో చ్యవన మహర్షి కథ, మదాసురుడి కథ, ఇది మూల కారణం. ఇది ఈ 4వ రోజున మనం వినాయకుడికి నువ్వులను సమర్పిస్తూ తెలుసుకోవాల్సిన అంశం. ఈనాటి మరొక విశేషం అముక్తాభరణ సప్తమి వ్రతం, రాధాష్టమి జయంతి. రాధా జయంతి అని కూడా మన పంచాంగాలు పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి. ఉమాశోభిత వామాంగం శుద్ధ స్ఫటిక సన్నిభం బాహుభి శూలడమరు అరు కపాలాభయశోభితై చతుర్భై సైతై సర్పై శంకరం లోకశంకరం అంటూ ఉమాశంకరులను ఈరోజు అర్చించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇది మనకు అముక్తాభరణ సప్తమి అనే వ్రతంలో ఉండేటటువంటి విశేషం. స్కంద పురాణంలో ఉండేటటువంటి ఈ వ్రతం వంధ్యత్వ దోషాన్ని నివారిస్తుంది. సంతానం కలగకపోవడం వంధ్యత్వ దోషం. కాకవంధ్య, కదలివంధ్య, అసలు సంతానం కాకపోవడం కదలివంధ్య, ఒకే కుమారుడు ఒకే సంతానం కలగడం కాకవంధ్య, ఇలాంటివన్నీ కూడా వంధ్య దోషాలు అని మనకు సంప్రదాయం చెబుతుంది. ఈ వంధ్యాత్వ దోషాలన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమై స్కాంద పురాణంలో వర్ణింపబడినటువంటి అముక్తాభరణ సప్తమి అనే వ్రతాన్ని చెయ్యాలి.
బంధ్యాత్వనాశనార్థాయ పుత్రపౌత్ర అభివృద్ధయే మాహేశ్వరమిదం సూత్రం ధారయామి మహేశ్వర అంటూ 21 వరుసల గల ప్రతిసరాన్ని తోరాన్ని ఈ ఎడమ చేతికి కట్టుకోవాలి. సాక్షాత్తు ధర్మరాజుకు కృష్ణ పరమాత్ముడు చెప్పిన కథ అముక్తాభరణ సప్తమి వ్రత కథ అంటూ స్కాంద పురాణంలో వర్ణింపబడింది. ఇది ఈనాటి మరొక విశేషం. రాధా జయంతి అనే వ్రతం కూడా ఈరోజు మనం పాటించాలి. భార్య భర్తల మధ్య అన్యోన్యానురాగ దాంపత్యానుబంధాలు దృఢతరం అయ్యే నిమిత్తమై ఈ రోజున ప్రత్యేకంగా నైవేద్యం కూడా సమర్పిద్దాం. గణపతి గురించిన విశేషాలు తెలుసుకున్నాం. నువ్వులు బెల్లంతో కూడిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిద్దాం. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢతరం అయ్యే విధంగా పంచదార, కొబ్బరి కోరు, గసగసాలు ఈ మూడింటిని ఉండలుగా చేసి ఆ ఉండలను భర్త తన భార్యకు అందించాలి. అలాగే భర్త కూడా తన భార్యకు అందించాలి. ఇలా అన్యోన్యాను ప్రేమానురాగాదులన్నీ కూడా దృఢతరం అయ్యే విధంగా సంప్రదాయం ఆహార నియమాలతో కూడినటువంటి మార్గాలను సూచిస్తుంది. ప్రతి వరం కూడా నైవేద్యంతో ముడిపడి ఉన్నదే. నువ్వులు 4వ రోజు గణపతి, అముక్తాభరణ సప్తమి వ్రతం ఉమామహేశ్వరుల పూజ, రాధా జయంతి కనుక పంచదార, గసగసాలు, కొబ్బరి కోరు మేళవించి సిద్ధం చేసిన ఉండలు. ఇవి ఈనాటి విశేషాంశాలు. పరమేశ్వర అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.